లేజర్ థెరపీస్ అంటే ఏంటి? చర్మం పైన నలుపు తగ్గాలి అని అంటే మనం లేజర్ థెరపీస్ చేసుకుంటున్నప్పుడు అసలు ఎలా చేస్తారు? దాని తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లేజర్స్ తర్వాత మనకి ఏమన్నా రిజల్ట్స్ ఇమీడియట్ గా కనిపిస్తుందా? ఎన్ని నెలల పాటు చేసుకోవాలి? అలానే ఇతరత్ర ఏమైనా థెరపీస్ యాడ్ ఆన్ చేసుకోవాలా? వాటికి కంపేర్ చేస్తే మనకి లేజర్స్ ఏ విధంగా బెనిఫిట్ అని అనేకమైన ప్రశ్నలు, అలానే అపోహలు, ఎన్నో సందేహాలు ఉంటాయి. సో వీటి గురించి నేను మీకు ఇవాళ వివరిస్తానండి. అసలు లేజర్ అంటే ఏంటి? లైట్ యాంప్లిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుందండి. లైట్ మనకి విజిబుల్ లైట్ ఎలా ఉంటుందో దానికి యాంప్లిఫికేషన్ జరిగి దానితోటి మనకి స్టిమ్యులేట్ అయ్యి మనకి చర్మం పైనకి లేజర్ బీమ్స్ అనేటివి పాస్ చేస్తారండి. లేజర్స్ అనేటివి మనకి చర్మం పైనే కాదండి, ఇతరత్ర వాటికి కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం. నేజల్ సర్జరీస్కి కానివ్వండి, లేకపోతే ఆఫ్థల్ సర్జరీస్ అంటే కంటి రెప్పలకి, కంటి గుడ్డుకి కూడా మనం సర్జరీస్కి అవి యూస్ చేస్తూ ఉంటాం. అలానే డెంటిస్ట్రీలో కూడా మనకి పంటి భాగంలో కూడా అక్కడ కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం. సో కేవలం చర్మం పైనే కాదు, మన శరీరంలో ఇతరత్ర భాగాలకి కూడా లేజర్ థెరపీస్ అనేటివి చక్కగా యూస్ చేస్తూ ఉంటారు. అయితే లేజర్స్ అనేటివి మనకి చర్మం పైన 1064 వేవ్ లెంత్ తోటి మనకి పిగ్మెంటేషన్స్ కి మంచి ట్రీట్మెంట్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. సో 1064 వేవ్ లెంత్ అనేది మనకి ఎమిషన్ అయినప్పుడు అక్కడ మనకి మంచిగా స్పెసిఫిక్ గా సుపీరియర్ గా పనిచేస్తూ ఉంటాయండి లేజర్స్. లేజర్స్ కిరణాలు ఎలా పాస్ అవుతాయి అనే దాని గురించి నేను మీకు ఇవాళ వివరిస్తాను. లేజర్స్ మనకి చర్మం పైన చేసినప్పుడు మనకి చర్మంలో పైన పొర ఉంటుందండి, అలానే కింద పొర ఉంటుంది. సో పైన పొరలో మనకి చర్మ కణాలు లేయర్స్ లాగా ఉన్నప్పుడు ఈ చర్మ కణాలని మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా లేజర్ కిరణాలు అనేది లోపలికి వెళ్ళి కేవలం మెలనిన్ ని మాత్రమే టార్గెట్ చేస్తుందండి. మెలనిన్ అంటే మనకి చర్మంలో ఉన్న నలుపుని మాత్రమే టార్గెట్ చేస్తుంది. నలుపుని ప్రొడక్షన్ చేసే మెలనోసైట్స్ అనేటివి మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి జరగవండి. అంటే మనకి ఇతరత్ర కణాలని ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది చేయకుండా కేవలం మెలనిన్ ని టార్గెట్ చేసి దాన్ని కరిగిస్తూ ఉంటుంది అనమాట. అందుకోసమే లేజర్ అనేటిది చాలా సుపీరియర్ గా అంటామండి, సేఫ్ గా అని కూడా అంటాం. పీల్స్ అనేటివి ఏంటి అని అంటే మనకి సబ్స్టెన్స్ అనేది ఇలా అప్లై చేసి మనకి చర్మం లోపలికి ఇంకి అక్కడ ఉన్న నలుపుని కరగదీయటానికని పనిచేస్తూ ఉంటుంది. మన ఇండియన్స్ లో దక్షిణ భారతదేశంలో ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్ర ప్రజలకి మనకి చర్మంలో ఉన్న ఇక్కడ ఈ నలుపు కేవలం ఈ భాగంలోనే మనకి ఎక్కువగా ఉంటుందండి. కింద పొర దాకా మనకి వెళ్ళే పీల్స్ కానీ డీపర్ పీల్స్ కానీ మనం చేయమండి. సూపర్ఫిషియల్ పీల్స్ మాత్రమే మనం చేస్తూ ఉంటాం. సూపర్ఫిషియల్ పీల్స్ అనేటివి ఏంటంటే చర్మ కణాల్లో మనకి 3వ లేయర్ వరకే మనకు అది పెనిట్రేట్ అవుతాయి, అంతకంటే డీప్ గా పెనిట్రేట్ కావండి. సో అలాంటి పీల్స్ మనం చేయటం తోటి చర్మంలో మనకి నలుపు అనేది కూడా కరుగుతూ ఉంటుంది. అయితే లేజర్ కిరణాలు అంటే ఏంటంటే మనకి డీపర్ గా కూడా వెళ్తుంది, కానీ మన చర్మం లోపల దాటి అక్కడ కొవ్వు లేయర్ దాటి ఇంకెక్కడికైనా వెళ్తుందా అని చాలా మంది అపోహ పడుతూ ఉంటారు. అలాంటి అపోహ అనేది ఏది అవసరం లేదండి. మనకి చర్మంలో మంచిగా మనకి ఏదైతే 3 లేయర్స్ ఉంటాయో, పైన పొర అండి, కింద పొర అండి, అలానే కింద కొవ్వు లేయర్ ఉంటుంది కదండి, ఆ కొవ్వు లేయర్ దాటి మీకు లేజర్స్ అనేటివి లోపలికి వెళ్ళలేవండి. ఇవి ఇన్విజిబుల్ బీమ్స్ ఉంటాయి అనమాట. అంటే మనకి కంటికి కనిపించవు కానీ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ లోపలికి వెళ్ళినాక డిఫ్యూజ్ అయిపోయి అబ్జర్వ్ అయిపోతూ ఉంటాయి. లోపల మనకి అబ్జర్వ్ అయినాక మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు. మాక్సిమం అనేది మీకు ఈ భాగంలోనే అబ్జర్వ్ అయిపోతూ ఉంటుందండి. సో లేజర్స్ అనేటివి హైలీ సుపీరియర్ అనేది నేను మీకు చెప్పాను కదండి. సో లేజర్స్ ఎప్పుడెప్పుడు చేయించుకుంటారు డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు చాలా మంది. లేజర్స్ అనేటివి మీకు నెలకు ఒక మాట చేస్తూ ఉంటామండి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినా కానీ నెలకు ఒక మాట మా దగ్గరకు వచ్చి మంచిగా ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారండి. లేజర్స్ తో పాటు మనం పీల్స్ అనేటివి కూడా ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాం. లేజర్స్ తో పాటు మనకి పీల్సే కాకుండా మైక్రో నీడ్లింగ్, సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ కూడా చేస్తూ ఉంటారు. సార్ ఇవన్నీ ఎందుకు సార్, నాకు ఒక క్రీమ్ చెప్పండి సార్, పేరు చెప్పండి అని చాలా మంది కామెంట్స్ లో పెడుతూ ఉంటారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు ఒక క్రీమ్ పెట్టేసినాక మనం అంతా మంచిగా తెల్లగా అయిపోతున్నామని అంటే ఎన్నో కోట్లాది మంది అదే క్రీమ్ తీసుకొని వాడేసుకుంటూ ఉంటారు, ఎంతో మంది తెల్లగా అయిపోతూ ఉంటారు. కానీ అలా కాదండి. అసలు నలుపు ఎందుకు వచ్చింది అనేది మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ప్రికాషన్ ఏం చేయాలో దానికి తీసుకొని దానితో పాటు మనం లేజర్స్ పీల్స్ అనేటివి చేసుకుంటూ ఉంటే మీకు మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుందండి. అయితే నలుపుని తగ్గించడానికని మనం లేజర్స్ చేస్తామండి. తెలుపు కావటానికి అనే దానికి మనం ఇతరత్ర థెరపీస్ అనేటివి ఉంటాయి. కొన్ని ఎక్కువ రోజులు అనేటివి మనం చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఐవి గ్లూటథైన్ అని అంటాము. దాంతో యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్స్ అనేటివి మనకి మంచిగా వస్తూ ఉంటుంది. గ్లూటథైన్ తోటి ఏమవుతుందనంటే మన చర్మంలో రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అని అంటారు, ఆక్సిడేషన్ అవ్వటం తోటి. ఈ ఆక్సిడేషన్ అవ్వటం తోటి చర్మంలో డ్యామేజ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సూర్యుడు వెలుతురు వల్ల, పొల్యూషన్ వల్ల, స్ట్రెస్ వల్ల, మీ బ్యాడ్ లైఫ్ స్టైల్, మీ బ్యాడ్ డైట్, మీరు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఏమైనా చేస్తున్నారంటే దానివల్ల కూడా ఇతరత్ర ఇబ్బందులు అనేటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో చర్మంలో
మనకి నలుపు తగ్గించుకోవటానికని మనం మంచిగా ఆహారం తీసుకోవాలండి. హెల్తీ లైఫ్ స్టైల్ 9:30-10 మనం పడుకుంటూ ఉండాలి. అలానే డైట్లో మనకి మంచి సిట్రస్ ఫ్రూట్స్, రా వెజిటబుల్స్ అనేటివి తీసుకుంటూ ఉండాలి. మనకి టమాటోస్ తీసుకుంటే దాంట్లో లైకోపిన్ అనే సబ్స్టెన్స్ ఉంటుందండి. అదొక మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తూ ఉంటుంది. అలానే మనకి వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ అని అంటాం. వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ అని అంటే మనకి ఆస్కార్బిక్ యాసిడ్, అలానే మనకి సిట్రిక్ యాసిడ్, ఇలాంటి అన్ని మనకి ఎసెన్షియల్ కాంపోనెంట్స్ అనేటివి ఉంటాయండి. అవి దేంట్లో అనేది మీకు బాగా తెలుసండి. నిమ్మకాయ రసం, డైలీ నిమ్మకాయ రసం కొద్దిగంత తేనెతో తీసుకుంటూ ఉంటే మీ చర్మంలో గ్లో అనేది మంచిగా న్యాచురల్గా వచ్చేస్తూ ఉంటుంది. అలానే నారింజ, బత్తాయి అనేది తీసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ కూడా సాధ్యమవుతూ ఉంటుందండి. అలానే మీరు డైలీ వచ్చేసి మీరు మంచి పాలు, అలానే మంచి ఫిష్ మీరు వారానికి ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ తీసుకుంటూ ఉంటే చర్మంలో కొల్లాజన్ అనేది మంచిగా స్టిమ్యులేట్ అయ్యి చర్మంని కూడా మంచిగా స్ట్రెచ్ చేసి చర్మం సాఫ్ట్గా మారుతూ ఉంటుందండి. సో లేజర్స్ చేస్తున్నప్పుడు కేవలం లేజర్స్ తోటే కాదండి, మనం చర్మంలో కూడా మనం ఇలా మంచిగా రిజల్ట్స్ రావటానికని డైట్, అలానే సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్, సీరమ్స్, ఆస్టజాంథిన్, రెస్వెరాట్రాల్ కాంబినేషన్, గ్లూటథైన్, వైటమిన్ సి కాంబినేషన్స్ అవి యూస్ చేసుకుంటూ ట్రీట్మెంట్ అనేది మనం చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందండి. సో లేజర్స్ కి మనకి ఈ విధంగా మనం సపోర్టింగ్ చేసుకుంటుంటే బెటర్ గా ఉంటాయి. అవన్నీ చేస్తుంటే మనకి లేజర్స్ బెనిఫిట్ అవుతాయి అని అంటే అలా కాదండి. లేజర్స్ చేస్తున్నప్పుడు మనకి చర్మానికి ఇవి అన్ని మనకి సపోర్టింగ్ గా వస్తాయి అన్నమాట. లేజర్స్ గురించి ఏమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఏమైనా ఉంటే గనక కామెంట్ సెక్షన్ లో పెట్టండి. దానికి తగ్గట్టుగా నేను మీకు ఎప్పుడైనా కానీ వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నేను చేస్తాను. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోస్ ని మీరు దయచేసి షేర్ చేయండి. మీ మిత్రులకు కానీ, శ్రేయభిలాషులకు కానీ, చుట్టాలకి కానీ తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.